మనం మన నిమిత్తం పడే శ్రమ ఎంత, యేసు నిమిత్తం పడే శ్రమ ఎంత? మనకెవరికి యేసు నిమిత్తం శ్రమలు ఎక్కడొచ్చాయి? నోరు జారి అనవసరమైన మాటలు మాట్లాడి సువార్త చేయకూడని ప్రాంతాల్లో సువార్త చేస్తూ తప్పిదమునకై దెబ్బలు తింటున్నాం. వివేచన అనేది లేదు, సమయస్ఫూర్తి అనేది లేదు మన భక్తి జీవితంలో. అనవసరంగా దెబ్బలు తింటూ ప్రభువునకే మహిమ అన్నువంటే ఆ మహిమ ప్రభువు తీసుకోడు. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు దేవునికి ఏమి హితము? అదేం ఘనము? నా నిమిత్తము సువార్త నిమిత్తము అన్నాడు యేసు ప్రభువు వారు. మనం శ్రమ పొందాల్సింది యేసు నిమిత్తం, ఆయన నామము నిమిత్తం. ఆయన నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తం శ్రమలు పొందితే, నిందలు పొందితే మనం ఎగిరి గంతేయాల్సిందే. పేతురు అన్నాడు కదా,